సో అందరికీ నమస్కారం అండి. ప్రెజెంట్ వచ్చేసి మనం కీవెల్ ఓఎఫ్‌లో ఇంతకుముందు చాలామంది కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది సంపాదించుకున్నారు. కీవెల్ ఓఎఫ్ యాప్‌లో ట్రేడింగ్ చేసి. సో పోగొట్టుకున్న వాళ్ళేమో బాధపడ్డారు. సంపాదించుకున్న వాళ్ళైతే హ్యాపీనే. సో ఎప్పుడు చెప్పినా ఏంటంటే స్టార్టింగ్‌లో ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు మనీ ఎక్కువ సంపాదిస్తారు. లాస్ట్‌లో ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు మనీ అనేది పోగొట్టుకుంటారు. ఈ ఆన్‌లైన్ కంపెనీలన్నీ కూడా మాక్సిమం 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ మాక్సిమం ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ రన్నింగ్ కావన్నమాట. సో అలాంటి బెస్ట్ ఎర్నింగ్ యాపే ఇది అని చెప్తా నేనైతే. సో ఎంపీసీ అని కొత్త యాప్ వచ్చింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిస్క్ తీసుకుంటాము, రివార్డ్ తీసుకుంటాం అన్న వాళ్ళు మాత్రమే కాల్ గానీ, మెసేజ్ గానీ పెట్టండి. నేను మీకు లింక్ పంపిస్తా. దాని డీటెయిల్స్ కూడా పంపిస్తాను. సో ఇదొచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ సో క్యూఎల్ ఓఎఫ్‌లో ఎలాగైతే మనకు L1, L2, L3 ఎలా ఉన్నాయో అంటే మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది ఏమి ఉండదు. సో ఓన్లీ 3 లెవెల్స్ ఉంటాయి. సో 3 లెవెల్స్‌ను కూడా ఇన్కమ్ ఇస్తామంటున్నారు. సో మరి 3 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తే ఎంత వస్తది ఏంటనే ఒక చిన్న డీటెయిల్స్‌లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎంపీసీ బ్రోకర్ వచ్చేసి గ్రాండ్ అండ్ శాలరీ కండక్షన్ కూడా ఉంది. అంటే మనం మినిమం రీఛార్జ్ వచ్చేసి 600 అనమాట. సో 600తో రీఛార్జ్ చేసుకొని ఒక 20 మెంబర్స్ కనుక మనం కింద రీఛార్జ్ చేయించగలిగితే డైలీ మనకు 600 రూపీస్ అనేది శాలరీ బేస్డ్ కూడా ఉంది. సో డైలీ 600 అంటే వారానికి మనకు ఎంత అవుతుంది? ఒక బాగానే అవుతుంది. 7 సారీ సో 4200 అవుతుంది. రోజుకి 600 అనుకున్నా. లేదు మన కింద విఐపి 2 అంటే లెవెల్ 2లో కనుక మనం వెళ్తే 50 మంది రీఛార్జ్ చేయాలి. సో 1000 రూపీస్ అది మనకు శాలరీ ప్లస్ కమిషన్ వస్తుంది. కమిషన్ కూడా ఒకరు జాయిన్ అయితే అంటే మన కింద ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో ఎగ్జాంపుల్ 600 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 60 రూపీస్ అన్నది కమిషన్ వస్తుంది. లేదు 1000 చేసుకున్నారనుకో మన కింద ఉన్న టీమ్ రీఛార్జ్ వాళ్ళకి 100 రూపీస్ అనేది కమిషన్ వస్తుంది. లేదు 2000 చేసుకుంటే 200 రూపీస్ అనేది కమిషన్ వస్తుంది. సో కాబట్టి శాలరీ కూడా బాగుంటుంది దీంట్లో. మెయిన్ మనకు శాలరీ బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కానీ కొంతమంది ఇంట్రెస్టెడ్ ఆన్లైన్ మార్కెటింగ్లో కానీ ఆన్లైన్ కంపెనీలో చేసే వాళ్ళు బాగుంటుంది ఇది యాప్. సో మెయిన్ వచ్చేసి దీంట్లో మినిమం రీఛార్జ్ చేసి 600 రూపీస్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ వచ్చేసి ఫస్ట్ డే ప్రాఫిట్ వచ్చేసి 36 రూపీస్. సో మనకు 636 అవుతుంది. అలా సెకండ్ డే 38, 40, 43, 45 ఇలా ఇన్కమ్ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక 30 డేస్లో మనం చూస్తే మనం 600తో రీఛార్జ్ చేసుకుంటే ఆఫ్టర్ 30 డేస్ లోపు మనకు వచ్చేసి దాదాపుగా 3446 రూపాయలు అంటే నియర్ బై 3500 అవుతుంది. అంటే 600తో మనం ఒకే నెలలో 3500 సంపాదించవచ్చు. అలాగే 3 నెలలు కనుక 600ని మనం రొటేట్ చేయగలిగితే దాదాపుగా మనము మ్యాక్సిమం వచ్చేసి దీంట్లో 6435 రూపాయలు తీసుకోవచ్చు ప్రాఫిట్. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. సో దీంట్లో మినిమం 600తో రీఛార్జ్ మొదలు పెడితే మనం 1000, 2000, 3000 సో మనకు అమౌంట్ ఎంత ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. డైలీ ప్రాఫిట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో మరి దీంట్లో రీఛార్జ్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, యాప్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తా యాప్ కూడా మీకు. సో ఇది వచ్చేసి ఎంపీసీ యాప్ అండి. ట్రేడ్ ఆన్ ఎంపీసీ ట్రేడ్ స్మార్టర్ అని ఇక్కడ ఉంది కదా. సో మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ రీఛార్జ్, విత్డ్రాల్, షేర్, టీమ్, ఛానల్ అని ఉంది. సో మనం ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే మనకు పే 1, పే 2, పే 3 అని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మినిమం 600, 1000, 2000, 5000 ఇట్లా 1 lakh వరకు రీఛార్జ్ చేసుకోమని చెప్తున్నారు. సో ఎవరికి రిస్క్ తీసుకోవద్దు. నేను ఏమంటానంటే మినిమం 2,000-3,000 కంటే ఎక్కువ కూడా రీఛార్జ్ చేసుకోవద్దండి. డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఎక్కువ తక్కువ రీఛార్జ్ చేసుకుంటుంటారు. అనుకూలం లేని వాళ్ళు 600 మాత్రమే చేసుకొని చాలు. లేదు మనకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే 2000, 3000, 5000 వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూస్తే విత్డ్రాల్ అంటే మనం విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 300 రూపీస్ అనేది మనకు చెప్తారనమాట. 20% డిడక్షన్ ఉంటుంది. తర్వాత షేర్, మీ లింకు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటారో ఇట్లా కాపీ లింక్ చేసుకొని షేర్ చేయొచ్చు అనమాట. తర్వాత టీమ్, సో ఇక్కడ మన కింద ఎంతమంది టీం అవుతారు ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా. తర్వాత ఛానల్, ఇది వచ్చేసి డైరెక్ట్గా మనల్ని టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళిపోతుందండి.
ఎవరైతే టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్‌లోకి తీసుకుపోతే డైరెక్ట్‌గా ఈరోజు ఏం కాల్ వచ్చింది అంటే ఈవినింగ్ 6:00కి ఈరోజు వచ్చేసి ఎంపీసీ ట్రేడింగ్ సిగ్నల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ టైప్ ఇథీరియం యూఎస్డిటీ కాల్. సో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ ఉంటుంది. సో మరి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనేది ట్రేడింగ్ జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది వచ్చేసి ట్రేడింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింద మనం హోమ్ చూడొచ్చు, సర్వీస్, మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా సర్వీస్లో వాళ్ళని అడగచ్చు. కింద వచ్చేసి యాప్. సో కొంతమంది డైరెక్ట్గా మామూలుగా వెబ్సైట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ అనేది దాన్ని క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత వాలెట్లో మన డబ్బులు ఎంత ఉన్నాయని చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్డర్స్, బ్యాంక్ సెట్టింగ్స్ కానీ, పాస్వర్డ్ సెట్టింగ్స్, సో అన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక 600తో మనం రీఛార్జ్ చేద్దాం. ఇక్కడ 600 మీద క్లిక్ చేసిన పే 1తో. సో ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మనకు డైరెక్ట్గా ఇక్కడ తీసుకుపోతుంది. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ, సో లాంటివి అనమాట ఓపెన్ అవుతాయి. సో దాని ద్వారా మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా. చూద్దాం. సో ఇక్కడ మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ అని ఓపెన్ అయింది కదా. సో నేనైతే క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ అవుతుంది. సో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు వేరే ఫోన్లో నుంచి. సో నేనైతే ఫోన్పే మీద క్లిక్ చేశాను. ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేద్దామని చెప్పి. సో ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే క్లియర్. సో ఇక్కడ నుంచి మన ప్రాసెస్ అనేది మొదలవుతుంది. సో 600 రూపీస్ రీఛార్జ్ అనేది మనం క్లియర్గా ఎలా ఏంటనేది చూపిస్తున్నాం. సో ప్రాసెస్ అవుతుంది అనమాట. సో సక్సెస్ఫుల్గా మనం రీఛార్జ్ చేసాం ఇక్కడ. సో మరి వెంటనే బ్యాక్ సైడ్ వచ్చింది. సో రీఛార్జ్ చేసాం కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చి యాప్లో మళ్ళీ రీఛార్జ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మరి రీఛార్జ్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు రీఛార్జ్లో ఇక్కడ కింద వాలెట్ అని ఉంది కదా, లాస్ట్లో నుంచి రైట్ సైడ్ లాస్ట్ వాలెట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి 800 రూపాయలు ఉంది టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్. రీఛార్జ్ 600, అంటే మనం రీఛార్జ్ చేసిన 600 నేను రీఛార్జ్ చేయకుండానే నా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. అంటే ఒక వ్యక్తికి షేర్ చేశాను. అతను 2000తో రీఛార్జ్ చేసుకోవడం వల్ల నాకు 200 రూపీస్ అన్నది కమిషన్ వచ్చింది. సో కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మినిమం 600తో రీఛార్జ్ చేసుకొని మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోండి. బెస్ట్ యాప్. ఇప్పుడైతే ఇది వచ్చి ఒక 1 వీక్ అయింది కాబట్టి ఒక 2-3 మంత్స్ డెఫినెట్గా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నా నెంబర్ 9063637090 ఈ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, లింక్ పంపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నా నెంబర్ 9063637090. ఇంట్రెస్ట్ ఉంటే, రిస్క్ తీసుకోవాలనుకుంటే ఒక 600, 1000, 2000 ప్రాబ్లం లేదనుకుంటేనే మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఆన్లైన్ కంపెనీలు ఏవి కూడా గ్యారంటీగా ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇది లైఫ్ లాంగ్ ఇచ్చే ఇన్కమ్ కాదు. కొంతవరకు మనకు ఇన్కమ్ సపోర్ట్ చేయడానికి ఇలాంటి యాప్లు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 2, 3, 4, 5 మంత్స్లో మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు చేసుకోండి హ్యాపీగా, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.